హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం తెలుగు గ్రామర్లో విరామ చిహ్నాల గురించి తెలుసుకుందాము. మనం రాసేటప్పుడు అక్కడక్కడ విశ్రాంతిని, నిలిపివేతను సూచించేటువంటి మాటలను ఉపయోగించడం కుదరదు. కాబట్టి వాక్యం ఇక్కడ ముగుస్తుంది, ఇక్కడ ప్రశ్న వేయాలి అని సూచనలు ఇవ్వడము కుదరదు. ఇటువంటి సూచించడానికి కొన్ని సంకేతాలు వాడతాము. వాటినే మనము విరామ చిహ్నాలు అంటారు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విరామ చిహ్నాల గురించి నేర్చుకుందాం. విరామ చిహ్నాలు ఇప్పుడు మనం కింద వాటిని విరామ చిహ్నాలు ఏమేంటి ఉన్నాయో తెలుసుకుందాం. పులి స్టాప్, దీన్ని ముగింపు చుక్క లేదా వాక్యాంత బిందువు అంటారు. వాక్యం చివరలో ఈ గుర్తు ఉంటుంది, అంటే వాక్యం ముగిసింది అని అర్థం అన్నమాట. కామ, చదువుతున్నప్పుడు కొంత విరామం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కామాని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నకి చివర వాడే గుర్తు. అలానే ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యార్థక చిహ్నము వివిధ అనుభూతులను తెలపడానికి వాడే గుర్తు. అనుభూతులను తెలపడము ఆశ్చర్యార్థకము చిహ్నం ఎక్కడెక్కడ వాడతామంటే ఆహా, ఓహో, అరేరే అలాంటి పదాలు వచ్చినప్పుడు ఆశ్చర్యార్థక చిహ్నాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. కోలన్ డాష్ ఉదాహరణను సూచించే ముందు మాత్రమే ఉపయోగించే గుర్తు ఇది. అలానే నక్షత్ర చిహ్నం ముఖ్యమైనది కంఠస్థం చేయవలసినటువంటి వాటికి ఉపయోగించే గుర్తుని మనము గుర్తుగా చెప్పుకుంటాం అన్నమాట. అలానే ఇన్వర్టెడ్ కామాలు, ఇవి సంభాషణలో ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి మాటలను యథాతథంగా చెప్పేటప్పుడు ప్రారంభంలో ఈ ఇన్వర్టెడ్ కామాస్ను, మరలా ముగింపులో ఈ ఇన్వర్టెడ్ కామాను ఉపయోగిస్తూ ఉంటారనమాట. అలానే ఒక్కొక్క విరామ చిహ్నాన్ని ఒక్కొక్క అవసరపరంగా ఉపయోగిస్తూ ఉంటాము. వాక్యంలో మొదటిలో, చివరిలో, మధ్యలో, ఆశ్చర్యార్థకంగా, ముఖ్యమైన వాటికి అనుగుణంగా వీటిని ఉపయోగిస్తామన్నమాట.